If you read the Old Testament, you read that many times Israel had to fight battles with their enemies. పాత నిబంధనలో మనం చూసినట్టయితే ఇశ్రాయేలు చాలాసార్లు తమ శత్రువులతో యుద్ధాలు చేయవలసి వచ్చింది. Right from the time they left Egypt. వాళ్ళు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టినప్పటి నుంచి కూడా The Egyptians followed them and they were drowned in the sea. మరి ఐగుప్తీయులు వాళ్ళని వెంబడించారు, వాళ్ళే సముద్రంలో మునిగిపోయారు. And whenever they trusted God, they always defeated their enemies. వాళ్ళు ఎప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచినా గానీ అటువంటి పరిస్థితులన్నింటిలో శత్రువులను ఓడించారు. When they did not trust God, అయితే దేవుణ్ణి ఎప్పుడైతే నమ్మలేదో, and they trusted in themselves, వాళ్ళ మీద వాళ్ళు నమ్మిక ఎప్పుడైతే ఉంచుకున్నారో, or they went to the Syrians or the Egyptians for help, లేకుంటే సహాయం కొరకు సిరియా వాళ్ళ దగ్గరికి కానీ ఐగుప్తీయుల దగ్గర కానీ ఎప్పుడు వెళ్ళారో, they always got defeated. వాళ్ళు ఎప్పుడు కూడా ఓడిపోయారు. And so God taught them through many hundreds of years this one lesson. కనుక ఈ ఒక్క పాఠాన్ని దేవుడు వాళ్ళకి అనేక వందలాది సంవత్సరాలు నేర్పిస్తూ వచ్చాడు. That if you go to man for help, you will always lose. నువ్వు సహాయం కొరకు ఎప్పుడైనా గానీ మనుషుని ఆశ్రయిస్తే తప్పనిసరిగా నువ్వు ఓడిపోతావు. But the Lord says, if you come to me, you will never be disappointed. ఇంకో మాటలో చెప్పాలంటే నీవు నా దగ్గరికి వచ్చినట్టయితే నువ్వు ఎప్పుడు కూడా నిరుత్సాహం పొందవు. Whenever Israel trusted God, ఇశ్రాయేలు ఎప్పుడైతే దేవుడిని నమ్మినారో, and they honored God in their life, వాళ్ళ జీవితాల్లో దేవుడిని ఎప్పుడు కనపరిచారో, and they lived with a clear conscience, వాళ్ళు నిర్మలమైన మనస్సాక్షితో జీవించారో, God always made them victorious. దేవుడు ఎల్లప్పుడూ కూడా వాళ్ళని విజయవంతులుగా చేశాడు. It is not God's will that His children should be defeated. దేవుని బిడ్డలు ఓడిపోవడం అనేది దేవుని చిత్తం కాదు. I want to say that to all of you here. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మాట చెప్తున్నాను నేను. I don't care if you have been defeated for 40-50 years. ఒకవేళ నువ్వు 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి నువ్వు ఓడిపోతూ ఉన్నావేమో. Today I want to say to you that Jesus wants to set you free. మరి ఈ రోజు నీతో చెప్పాలని కోరుతున్నాను, ఈ రోజు యేసు ప్రభు నిన్ను స్వేచ్ఛాపరంగా చేయగోరుతున్నాడు. He does not want any of you to live a defeated life. మీలో ఎవరు కూడా ఓడిపోయినటువంటి జీవితం జీవించడం ప్రభువుకి ఇష్టం లేదు. From Genesis to Revelation, it is not God's will that you should be defeated. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చూసినట్టయితే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఓడిపోవడం ఆయన చిత్తం కాదు. They were defeated when they didn't trust God. వాళ్ళు దేవుని యందు నమ్మిక ఎప్పుడైతే ఉంచలేదో అప్పుడు ఓడిపోయారు. And you are defeated when you don't trust God. అట్లానే మీరు దేవుని యందు ఎప్పుడు నమ్మిక ఉంచారో అప్పుడు మీరు ఓడిపోతారు. And I want to share with you this evening some of the wonderful promises God has given concerning overcoming the enemy in battle. శత్రువుని గాని యుద్ధాన్ని గాని జయించడానికి దేవుడిచ్చినటువంటి అద్భుతకరమైనటువంటి వాగ్దానాల గురించి ఈ రాత్రి సమయంలో మీతో పంచుకోవాలని కోరుతున్నాను. First of all, in Exodus in chapter 23. మొట్టమొదటిగా నిర్గమకాండము 23వ అధ్యాయంలో. Now if you can remember these verses by heart, good. ఈ వచనాలు మీరు కంఠస్థం చేయగలిగినట్లయితే చాలా మంచిది. If you can't remember them, write them down in a notebook or mark them in your Bible. ఒకవేళ మీరు వీటిని జ్ఞాపకం పెట్టుకోలేకపోయినట్టయితే ఏదైనా నోట్ పుస్తకంలో రాసుకోండి, బైబిల్లో గుర్తులు పెట్టుకోండి. So that later on you can come back to them. తద్వారా తర్వాత మీరు వీటిని చదువుకోవచ్చు. Because these are very important verses. ఎందుకంటే ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు. So many times you hear a wonderful word that challenges your heart in a meeting. అనేక పర్యాయాలు మీరు కూటానికి వెళ్ళినప్పుడు మీ యొక్క జీవితాన్ని సవాలు చేసేటటువంటి అద్భుతకరమైనటువంటి వాక్యాన్ని మీరు వింటారు. And then you go home and in a few days it's all forgotten. తర్వాత ఇంటికి వెళ్తారు, కొన్ని రోజులు అయిన తర్వాత మొత్తం అంతా కూడా మర్చిపోయారు. And then that word which challenged you in the meeting is not at all a blessing to you for the rest of your life. ఆ విధంగా అయినట్టయితే ఆ కూటములో మీ యొక్క జీవితాన్ని సవాలు చేసినటువంటి ఆ వాక్యము మీ మిగతా జీవితంలో మీకు ఏ విధమైనటువంటి ఆశీర్వాదం కాకుండా పోయింది. That is why I say you write it down or mark it in your Bible. అందుకొరకే మీకు చెప్తున్నాం, ఎక్కడైనా మీరు నోటు పుస్తకంలో రాసుకోండి, లేకుంటే మీ బైబిల్లో మీరు మార్కులు పెట్టుకోండి. Particularly if you find a word that God speaks very powerfully to your heart. మరి ప్రత్యేకంగా దేవుడు శక్తివంతంగా మీ హృదయంతో మాట్లాడుతున్నటువంటి వచనం ఏదైనా ఉన్నట్టయితే దాన్ని గుర్తుపెట్టుకోండి. The first Bible that I had, which I bought more than 42 years ago, ఇంచుమించు 42 సంవత్సరాల పూర్వం నేను మొట్టమొదటిగా కొనుక్కున్నటువంటి బైబిల్ full of marks that I had studied. నేను దాన్ని చదివినప్పుడు ధ్యానించినప్పుడు అన్ని గుర్తులే దాని నిండా. So whenever I read it, it would come back to my mind what God spoke to me. కనుక ఎప్పుడైనా నేను మళ్ళా దాన్ని చదివినప్పుడు దేవుడు నాతో మాట్లాడినటువంటి సంగతులన్నీ మళ్ళా నాకు జ్ఞాపకానికి వస్తుంటాయి. Sometimes I would write beside a promise, a date that God spoke to me, that promise. మరి దేవుడు ఎప్పుడైతే ఒక వాగ్దానాన్ని నాతో మాట్లాడాడో ఆ తేదీని కూడా, డేట్ కూడా నేను అక్కడ రాస్తాను. Then I could remember God gave me a promise on that day. మరి నేను అప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటాను, ఫలానా తేదీన దేవుడు నాతో మాట్లాడాడు. That reminds me of God's faithfulness when I read it again. నేను మళ్ళా తిరిగి చదివినప్పుడు దేవుని యొక్క నమ్మకత్వం నా విషయంలో ఎంత ఉందో నాకు జ్ఞాపకం చేస్తుంది. So Exodus chapter 23 and verse 22.
నిర్గమకాండము 23వ అధ్యాయము 22వ The వచనం. Word of God says, దేవుని వాక్యం చెప్తుంది, if you will truly obey God's voice and do all that the Lord says, the Lord says, I will be an enemy to your enemies and an adversary to your adversaries. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధినై ఉందును. What a wonderful promise. ఎంత అద్భుతకరమైన వాగ్దానం. God says, I will be an enemy to your enemies. దేవుడు అంటున్నాడు, నీ శత్రువులకు నేను శత్రువుగా ఉంటాను. If God is going to fight for me, that He will be an enemy to my enemies, మరి దేవుడు నా శత్రువులకు ఆయన శత్రువుగా ఉండి నా పక్షంగా పోరాడుతున్నప్పుడు why do I have to fear? ఇంకా అసలు దేనికి భయపడాలి నేను? Jesus is called the Lion of Judah. యేసుక్రీస్తు ప్రభువారు యోధా గోత్రపు సింహం అని పిలువబడ్డారు. Supposing I am walking down the street with a very fierce lion who is my friend. ఒకవేళ నేను వీధిలో నడుస్తూ నా పక్కనే చాలా తీవ్రమైనటువంటి సింహం నా స్నేహితుడిగా ఉండి సింహం వస్తుంది అనుకోండి నాతో పాటు, Will I be afraid of all the dogs who are barking at me? నన్ను చూసి కుక్కలు మరుగుతుంటే నేను భయపడతానా? No. లేదు. Let all the dogs come barking at me. కుక్కలన్నీ కలిసి వచ్చి నా మీద మురిగినా నాకేం పర్వాలేదు. If I don't have the lion, then some of these dogs may bite and I'll be a little afraid. ఒకవేళ ఈ సింహం గనక నా స్నేహితుడైన సింహం గనక లేకపోయినట్టయితే ఆ కుక్కల్లో కొన్ని వచ్చి నన్ను కరుస్తాయేమో. But if I have this lion, అయితే ఈ సింహం నా దగ్గర ఉంటే, and one roar from the lion and all these dogs will go scattering far ఆ away. సింహం ఒక్కసారి గర్జించిందంటే కుక్కలన్నీ ఎక్కడెక్కడ పారిపోతాయి. Jesus is called the Lion of Judah. యేసుక్రీస్తు ప్రభువారు యోధా గోత్రపు సింహం అని He పిలువబడతారు. says, I will be an enemy to your enemies. ఆయన అంటున్నారు, నీ శత్రువులకు నేను శత్రువుగా ఉంటాను. Claim it. Claim that promise. ఆ వాగ్దానాన్ని మీరు చేపట్టాలి. Now I want to tell you something. ఇప్పుడు దీని గురించి మీకు ఇంకొంత చెప్పగలుగుతున్నాను. In the Old Testament, పాత నిబంధనలో their enemies were human beings. వాళ్ళకున్నటువంటి శత్రువులు మానవ మాత్రులే. Today, if your enemies are human beings, you are still in the Old Testament. మరి ఒకవేళ ఈ రోజు నీకున్నటువంటి శత్రువులు మనుషులు అన్నట్టయితే నువ్వు ఇంకా పాత నిబంధనలోనే ఉన్నావన్నమాట. So when you read this promise that God is going to be an enemy to your enemies, who were you thinking of? గనుక దేవుడు నీ శత్రువులకు శత్రువుగా ఉంటాడు అనే వచనాన్ని చదువుతున్నప్పుడు మీ శత్రువులు ఎవరు అనుకుంటున్నారు మీరు మనసులో? Were you thinking of your difficult neighbor? లేకుంటే మీకు కష్టం కలిగించే మీ పక్కన ఇరుగు పొరుగు వాళ్ళు అనుకుంటున్నారా? Or your difficult wife? లేకుంటే నీ భార్య నీ కష్టం కలిగిస్తే ఆమె నీ శత్రువు అనుకుంటున్నావా? Or some boss in the office? లేకుంటే ఆఫీసులో మీ యజమాని ఎవరన్నా నీకు శత్రువుగా ఉన్నాడా? In the Old Testament, పాత నిబంధనలో Israelites had human enemies. ఇశ్రాయేలీయులకు మనుషులైనటువంటి శత్రువులు ఉండినారు. See verse 23. 23వ వచనంలో, I will bring you into the land of the Amorites and the Hittites and the Perizzites and the Canaanites and the Hivites and the Jebusites, and I will completely destroy them. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజీలు, కనానీయులు, హివ్వీలు, యెబూసీయులను వారున్న చోటునకు నిన్ను రప్పించుచు నేను వారిని సంహరించెదను. Those are the enemies in the Old Testament. పాత నిబంధనలో వీళ్ళందరూ వీళ్ళ శత్రువు, ఇశ్రాయేలు శత్రువులు, All human beings. అందరూ మనుషులే. And the Lord destroyed them. ప్రభు వాళ్ళని నాశనం చేశాడు. Now in the New Testament, ఇప్పుడు నూతన నిబంధనలో, because now we don't follow Moses, we follow Jesus Christ. ఎందుకంటే ఇప్పుడు మనం మోషేని అనుసరించట్లేదు, యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నాం. Jesus did not fight with the Amorites or the Hittites or the Hivites or the Jebusites or any of those. యేసుక్రీస్తు ప్రభువారు అమోరీయులతో గాని, హివ్వీయులతో గాని, యెబూసీయులతో గాని వీళ్ళతో ఎవరితో He పోట్లాడలేదు. did not even fight with the Roman soldiers. రోమా సైనికులతో కూడా ఆయన పోట్లాడలేదు. In fact, when Peter cut off a Roman soldier's ear, Jesus picked it up and healed him. ఒక పేతురు రోమా సైనికుని చెవి తెగనరిగితే యేసు ప్రభువారు మళ్ళా చెవి బాగు చేశారు. So Jesus did not fight with human enemies. గనుక మనుషులైన శత్రువులతో యేసు ప్రభువారు పోరాడలేదు. That was Old Testament. Joshua was a great captain. అదే పాత నిబంధనలో యెహోషువ మహా గొప్ప నాయకుడిగా ఉన్నాడు. In the New Testament we read నూతన నిబంధనలో మనం చదువుతాం Ephesians chapter 6 and verse 12. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. Ephesians chapter 6 verse 12. ఎఫెసీ 6:12. This is a very important verse. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. Please read it very carefully. చాలా జాగ్రత్తగా దీన్ని చదవండి. Ephesians 6 verse 12. ఎఫెసీ 6వ అధ్యాయం 12వ వచనం. Our struggle is not against flesh and blood. ఏలైనగా మనం పోరాడునది శరీరాలతో కాదు. Very important. చాలా ప్రాముఖ్యమైనది. Our struggle, our fight is not against human beings. మనం పోరాడినది, మన పోరాటము మనుషులతో కాదు. Israelites could not say that. ఇశ్రాయేలీయులు చెప్పలేపారు. Israelites have to say our fight is against human beings. ఇశ్రాయేలీయులు చెప్పింది ఏంటంటే మా పోరాటం అంతా కూడా శరీరానుసారులతోనే. But now we are not Jews.
అయితే ఇప్పుడు మనం యూదులం కాం. We are not under the old covenant. మనం పాత నిబంధనలో We లేము. are not following Moses. మనం మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించట్లేదు. God has not given us an earthly land to possess. ప్రభు మనకు ఏదో భూ సంబంధమైనటువంటి భాగాన్ని ఆక్రమించుకోమని We are in the new covenant. మనం నూతన నిబంధనలో ఉన్నాం. We are following Jesus. మనం యేసు ప్రభువుని వెంబడిస్తున్నాం. And we don't have any human enemy. మనుషులైనటువంటి వాళ్ళు ఎవరు మనకు శత్రువులు లేరు. Somebody asked me once, how many friends do you have in India? ఒకసారి ఎవరు నన్ను అడిగారు, ఇండియాలో నీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారని. I said 100 crores. నేను అన్నాను 100 కోట్లని. Everybody is my friend. ఇండియాలో ఉన్న వాళ్ళు అందరూ నా స్నేహితులే. I have no enemies. నాకు ఎవరు శత్రువులు లేరు. Now they may call me their enemy, that is their business. మరి ఒకవేళ వాళ్ళు నన్ను శత్రువు అని పిలవచ్చు, అది వాళ్ళకి చెందిందే. But I am not their enemy. అయితే నాకు మాత్రం వాళ్ళు ఏం శత్రువులు కాదు. I don't hate Hindus or Muslims or atheists or anybody. నేను ఎవరిని ద్వేషించిన హిందువులు గాని, మహమ్మదీయులు గాని, నాస్తికులు గాని ఎవరిని నేను I ద్వేషించలేదు. don't hate Roman Catholics or CSI or anyone. రోమన్ కాథలిక్స్ గాని, సిఎస్ఐ గాని ఎవరిని నేను ద్వేషించను. God has removed all hatred from my heart. దేవుడు నా హృదయంలోంచి ప్రతి విధమైన ద్వేషాన్ని తీసేశాడు. He has filled me with the love of God. ఆయన దేవుడి ప్రేమతో నా హృదయాన్ని నింపాడు. He has given me His Holy Spirit. ఆయన తన పరిశుద్ధాత్మ నాకు ఇచ్చాడు. And in the Holy Spirit there is not even one atom of hatred. పరిశుద్ధాత్మలో ద్వేషాన్ని గురించినటువంటి ఒక్క అణువు కూడా లేదు. Once upon a time I was a slave of the devil. ఒకానొకప్పుడు అపవాదికి నేను బానిసగా ఉన్నాను. And I had a lot of hatred against so many people. అనేక మంది ప్రజల మీద నాకు ఎంతో ద్వేషం ఉండేది. And I had many enemies. I hated people and they were my enemies. నేను ప్రజలను ద్వేషించాను కనుక వాళ్ళ శత్రువులయ్యారు. But when Jesus filled me with the Holy Spirit, అయితే యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మతో నన్ను నింపినప్పుడు my heart was cleansed. నా హృదయం శుద్ధీకరించబడింది. Now I have no human enemies. నాకు ఇప్పుడు మనుషులైన వాళ్ళు ఎవరు శత్రువులు లేరు. And my life has become very happy. నా యొక్క జీవితం ఎంతో సంతోషమైంది. I believe this word. ఈ వచనాన్ని నేను నమ్ముతున్నాను. I do not fight with flesh and blood. నేను రక్త మాంసాలు కలిగిన శరీరాలతో నేను పోరాడను. I don't fight with human beings. నేను మనుషులతో పోరాడను. But కానీ it says here, ఇక్కడ చెప్పబడుతుంది, we fight against evil spirits. మనం దురాత్మలతో పోరాడుతున్నాం. Rulers, powers, world forces of darkness, spiritual forces of wickedness in the heavenly places. ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనో పోరాడుతున్నాం. Israelites fought on the earth. ఇదంతా ఈ భూమి మీద ఉన్నటువంటిది ఇశ్రాయేలీయులు. We fight in the heavenly places. అయితే మనం పరలోక స్థలాల్లో ఆకాశ మండలం మీద ఉన్న వాటితో పోరాడుతున్నాం. They fought with spears and javelins and bows and arrows. ఇశ్రాయేలీయులు బల్లాలతో పోరాడారు. వాళ్ళకి ఏదో మనుషులను గాయపరచడానికి ఉన్నటువంటి బాకులతో పోరాడారు. But we fight in prayer. అయితే మనం ప్రార్థనలో పోరాడుతున్నాం. Our weapon is the name of Jesus. మనకున్నటువంటి ఆయుధము యేసు ప్రభువారి నామం. And we don't fight against human beings. మనం మనుషులకు వ్యతిరేకంగా పోరాడటం లేదు. We fight against evil spirits. మనం దురాత్మల సమూహములతో There పోరాడుతున్నాం. are many rulers అనేక మంది నాయకులు ఉన్నారు ఆకాశ who మండలం. control earthly things. ఈ భూ సంబంధమైన వాటన్నిటిని అధీనంలో పెట్టుకునేవారు. And we fight against them in the name of Jesus. యేసు ప్రభువారి నామాన్ని వాటితో పోరాడుతున్నాం. And sometimes we cannot do it alone. కొన్నిసార్లు ఇది ఒంటరిగా చేయలేం. Then two people must pray together ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. and bind the Satan's activities. సాతాను కార్యకలాపాలన్నింటినీ బంధించాలి. And all of us must learn to do this. మనమందరం కూడా ఇది చేయడానికి నేర్చుకోవాలి. For that we must not be afraid of the devil. దాని కొరకు అపవాదిని గురించి మనం When the భయపడకూడదు. Lord says, I will be an enemy to your enemies, ప్రభు అంటున్నాడు, నీ శత్రువులకు నేను శత్రువుని. He is an enemy to Satan and to all the evil forces and demons. కనుక సాతానుకు, దురాత్మల సమూహానికి, దెయ్యాలకి అన్నిటికీ ఆయన శత్రువు. The Lord is not saying that He is an enemy to my neighbor who is troubling me every day. నాకు ప్రతిరోజు కష్టం కలిగిస్తున్నటువంటి నా పొరుగువానికి శత్రువు అని ప్రభు చెప్పట్లేదు. No. కాదు. He loves my neighbor and He sent Jesus to die for that neighbor. ఎందుకంటే నా పొరుగువాన్ని ప్రభు ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభువుని ఆయన కొరకు మరణించమని పంపించాడు. What about that evil boss who is troubling you every day in your work? ప్రతిరోజు నువ్వు పనిచేసే ఆఫీసులో నీకు కష్టం కలిగిస్తున్న యజమానుడి సంగతి ఏంటి? God is not an enemy to him. God sent His Son to die for that man. మరి దేవుడు ఆయనకి శత్రువు కాదు. తన నిమిత్తమే మరణించడానికి యేసుక్రీస్తు ప్రభువుని పంపించాడు. And He has placed you in that office to suffer and show the love of God. ఆ ఆఫీసులో నువ్వు శ్రమ పడుతూ దేవుని యొక్క ప్రేమను ఆయనకు చూపించాలని దేవుడిని అక్కడ పెట్టాడు. So we must not have human enemies. కనుక మనుషులైన శత్రువులు మనకు But ఉండకూడదు. we should be wrestling, fighting with evil spirits. అయితే దురాత్మల సమూహములతో మనం పోరాడుతూ ఉండాలి. But some of us even have enemies inside the same church. అయితే మనలో కొంతమందికి మనం ఉండే సంఘంలోనే శత్రువులు ఉన్నారు. Oh, what a terrible thing. ఎంత భయంకరమైన సంగతి. Some people, even husbands and wives, are enemies. కొంతమంది భార్యాభర్తలే శత్రువులు వాళ్ళు. There was one husband and wife who were having a quarreling with each other. ఒకసారి భార్యాభర్తలు వాళ్ళు పోట్లాడుకుంటున్నారు. So they went to the elder brother for counseling. వాళ్ళ సంఘంలో ఉన్నటువంటి పెద్ద ఆయన దగ్గరికి సలహా కోసం వెళ్ళారు. So the elder brother asked the husband, అక్కడ పెద్ద సహోదరుడు భర్తను అడిగాడు, do you love your wife? నీ భార్య నువ్వు ప్రేమిస్తున్నావా?
He said, yes, the Bible says, love your enemies, I love my wife. ఆయన అన్నాడు, అవును బైబిల్ చెప్తుంది శత్రువులను ప్రేమించాలని, కనుక నా భార్యను ప్రేమిస్తున్నా అన్నాడు. That is how some people love their wives. కొంతమంది వాళ్ళ భార్యను ఇలా ప్రేమిస్తున్నారు. Because the Bible says, love your enemies. అయితే బైబిల్ చెప్తుంది నీ శత్రువులను ప్రేమించాలని. Yeah, that is not the type of enemy we must have. అట్లాంటి శత్రువును కాదు మనం కలిగి ఉండేది. If you are having all those types of enemies, you are still in the Old Testament. అట్లాంటి శత్రువులందరినీ మీరు కలిగి ఉన్నట్టయితే మీరు ఇంకా పాత నిబంధన కాలంలోనే ఉన్నారు. Then you are still a child. నువ్వు ఇంకా చిన్న బిడ్డవే. You haven't grown up. నువ్వు ఇంకా ఎదగలేదు. You haven't understood what spiritual battle is. ఈ ఆత్మీయమైనటువంటి పోరాటం అంటే ఏమిటో నువ్వు గ్రహించలేదు. I am sorry to say, many believers have not understood spiritual battle. చాలా విచారంతో చెప్తున్నాను, అనేక మంది విశ్వాసులు ఈ ఆత్మీయమైన పోరాటాన్ని And that గ్రహించలేదు. is a very important thing. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. And in this session, I want to teach you something about spiritual battle that even the simplest person here can understand. కనుక ఈ సాయంకాల సమయంలో ఆత్మీయమైనటువంటి పోరాటాన్ని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. సామాన్యమైన వ్యక్తి కూడా దాన్ని గ్రహించగలరు. Even the children can understand. పిల్లలు కూడా దాన్ని గ్రహించగలిగారు. Even if you are born again yesterday, you can understand నువ్వు spiritual battle. నిన్నటి రోజే తిరిగి జన్మించున్నా కానీ ఇది నీకు అర్థమైపోతుంది. First thing you must remember, మొట్టమొదటి నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి, we do not fight with human beings. మనుషులతో నువ్వు పోరాటం లేదు. You know why you cannot fight with evil spirits? ఎందుకు నువ్వు దురాత్మలతో పోరాడలేకపోతున్నావు తెలిసిన? Because you are fighting with human beings. ఎందుకంటే నువ్వు మనుషులతో పోరాడుతున్నావు కనుక. If you fight with human beings, you cannot fight with evil spirits. నువ్వు మనుషులతో పోరాడుతున్నట్టయితే దురాత్మలతో నువ్వు పోరాడలేవు. To fight against evil spirits, number one qualification is you stop fighting with human beings. నువ్వు దురాత్మలతో పోరాడాలంటే మొట్టమొదటి లక్షణం ఏంటంటే మనుషులతో పోట్లాడటం ఆపే నువ్వు. I decided many years ago, చాలా సంవత్సరాల కిందట నేను తీర్మానం I will చేశాను, never fight with human beings. నేను ఏ మనుషులతోనూ నేను పోరాడను. Then I started fighting with evil spirits. అప్పుడు దురాత్మలతో పోరాటం ప్రారంభించాను. Then I had authority to bind evil spirits. అప్పుడు దురాత్మల్ని బంధించే అధికారాన్ని పొందాను. It says here, ఇక్కడ వాక్యం చెప్తుంది, we do not fight with human beings. మనము శరీరానుసారులతో We పోరాడలేదు, never fight with human beings. మనుషులతో ఎప్పుడు పోరాడమని. So we now fight with evil spirits. So we now fight with evil కానీ ఇప్పుడు spirits. మనం దురాత్మలతో పోరాడుతున్నాం. That is one of the big difference between Israel in the Old Testament and the church in the New పాత Testament. నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు నూతన నిబంధనలో ఉన్నటువంటి సంఘానికి ఉన్నటువంటి భేదం ఇదే. Please remember that. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. You must either be Israelite or you must be a Christian. మీరు ఇశ్రాయేలీయులన్నా కావాలి, లేకుంటే క్రైస్తవులన్నా కావాలి. If you are an Israelite, then you have to fight with human beings. నువ్వు ఇశ్రాయేలీయుడు అయితే నువ్వు మనుషులతోనే పోరాడుతూ ఉండాలి. Then you have to follow Moses. మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. But if you are a Christian, నువ్వు క్రైస్తవుడు అయితే impossible. No more fighting with human beings. అసాధ్యమేద ఇంకా ఏ మనుషులతోనే పోట్లాడటానికి వీల్లేదు. So the first rule for spiritual warfare is you completely stop fighting with human beings. ఆత్మీయమైనటువంటి పోరాటానికి మొట్టమొదటి నియమం ఏమిటంటే మనుషులతో పోట్లాడేది పూర్తిగా నువ్వు ఆపేయలేవు. But you may say, మీరు అనొచ్చు, oh, what to do, brother? My wife comes to fight with me. సహోదరుడా, నా భార్య మీద పోట్లాడకొస్తుంది, ఏం Or my చేయాలి? neighbor comes to fight with me. నా పొరుగువాడు నా మీద పోట్లాడకొస్తున్నాడు. But you can't. Only if two people cooperate, there is a fight. చూడండి, ఇద్దరు సహకరిస్తేనే పోట్లాడడం ప్రారంభమవుతుంది. See, it is when both hands cooperate, there is a sound. రెండు చేతులు కలిస్తేనే ఈ శబ్దం వస్తుంది, చప్పట్లు కొట్టేది. But if one hand refuses to cooperate, there is no sound. ఒక చెయ్యి సహకరించట్లేదు, ఈ చెయ్యి ఎంత కొట్టినా కానీ ఇదే No, శబ్దం no లేదు, sound. ఏం శబ్దం లేదు. So when somebody comes to fight with you, కనుక ఎవరన్నా నీ మీద పోట్లాటికి వస్తున్నట్టయితే, if you also go to fight, then there is a quarrel. నువ్వు కూడా వెళ్ళినట్లయితేనే అక్కడ పోరాటం వస్తుంది. But if you say no, అయితే నువ్వు కాదంటున్నావు, let him fight. అది పోరాటం ఉండి అటు ఇటు గాల్లో, That is peace. అది సమాధానం అంటే. That is the way of peace. అదే సమాధాన మార్గం. You say, I will not fight with you. మీరు చెప్తారు, నేను నీతో పోరాడను. You want, you can say what you like. నువ్వు కావాలంటే చేయంతా ఊపుతూ ఉండే పోరాటం అంతా. You keep on saying for 1 hour, గంట సేపు ఇలా ఇలా తిప్పుతూ ఉండు. I will not open my mouth. నేను నా నోరు మాత్రం తెరవను. What a wonderful way to get victory. ఎంత అద్భుతకరమైన విజయానికి మార్గం ఇది. Let them say what they like. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏమన్నా అన్నేవండి. They cannot make you evil. మిమ్మల్ని చెడ్డవాళ్ళగా చేయలేరు. Let me ask you a question. ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. Supposing 1,000 people come to you and say, oh, you are a prophet of God. ఒకవేళ 1000 మంది నీ దగ్గరికి వచ్చి నువ్వు దేవుని ప్రవక్తవే అని చెప్పారనుకో, Will you become a prophet of God? దేవుని ప్రవక్త అయిపోతారా మీరు? Yes or no? అవును కదా? No. కాదు. Supposing 1,000 people come to you and say, you're a devil. అయితే 1000 మంది వచ్చి నువ్వు దెయ్యానివి అన్నారనుకోండి, Will you become a devil? నువ్వు దెయ్యం అయిపోతావా? No. లేదు. People cannot make you a devil or a prophet. ప్రజలు నేను ప్రవక్తని చేయలేరు, దెయ్యాన్ని చేయలేరు. You make yourself a devil. నువ్వే దెయ్యం అవ్వాలంటే దెయ్యం కావచ్చు. Other people cannot make you a వేరే devil. వాళ్ళు నేను చేయలేరు అట్లా.
If you start fighting, then you also become like the devil. నువ్వే పోట్లాడటం ప్రారంభిస్తే నువ్వు కూడా అట్లా అయిపోతావు. He is serving the devil and you are also serving the devil. దెయ్యాన్ని సేవిస్తున్నాడు, నువ్వు కూడా. But when he comes to serve the devil, you serve God. అయితే అతను దెయ్యాన్ని సేవించడానికి అవతల వ్యక్తి వస్తున్నాడు, నువ్వు దేవుడిని I'm సేవించాలనుకుంటున్నావు. not going to fight with you. ఇంకా వీళ్ళతో పోట్లాడలేదు. That is the number one rule. మొట్టమొదటి నియమం అది. Then you are ready to fight with evil spirits. ఇప్పుడు దురాత్మలతో పోరాటానికి సిద్ధంగా ఉన్నావు. You say, all the energy I have in my life, నా జీవితంలో ఉన్నటువంటి శక్తి అంతా I am not going to concentrate it on all my human enemies. నా మానవ శత్రువుల మీద నేను కేంద్రీకరించట్లేదు. I'm going to concentrate it on Satan. సాతాను మీద పోరాటానికి నేను దాని గురించి పోరాడుతున్నాను. I'm going to fight him. తనతో పోరాటానికి. He's the one I must fight. తనతోనే నేను పోరాడాలి. That's the first thing. అది మొదటి సంగతి. Then రెండోది, we must know that Satan was defeated on the cross of Calvary. మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏమిటంటే సాతాను కల్వరి శిలువలో ఓడించబడ్డాడు. Now a lot of people don't know that. అనేక మందికి ఈ సంగతి తెలియదు. Do you know that in Genesis chapter 3, ఆదికాండం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక సంగతి, the first promise that God gave to Adam and Eve, ఆదాము హవ్వలకు దేవుడు ఇచ్చినటువంటి మొట్టమొదటి వాగ్దానం do you know what it was? ఏమిటో తెలిసినా? It's almost the first promise in the Bible. ఇంచుమించుగా బైబిల్లో మొదటి వాగ్దానంగా ఉంటుంది ఇది. What is that? ఏమిటది? The Genesis 3:15. ఆదికాండం 3వ అధ్యాయం 15. The seed of the woman will crush the head of the serpent. అది నిన్ను తల మీద కొట్టును, నీకును స్త్రీకిని నీ సంతానం ఆమె సంతానం వైరము కలుగు చేసేది, అది నిన్ను తల మీద కొట్టును. The seed of the woman will crush the head of the serpent. స్త్రీ సంతానము సాతాను యొక్క తలను చితకొడుతున్నారు. That is the first promise in the New Testament. ఈ నూతన నిబంధనలో In the Bible. బైబిల్లో ఉన్నటువంటి మొదటి వాగ్దానం. What a wonderful promise. ఎంతో అద్భుతకరమైన The వాగ్దానం. seed of the woman is Jesus Christ. స్త్రీ సంతానము యేసుక్రీస్తు ప్రభు. And he crushed the head of Satan on the cross. ఆయన శిలువ మీద సాతాను తలను చితకొట్టాడు. That is what the Bible begins with telling us. అదే బైబిల్ మనకు చెప్పడం ఆరంభిస్తుంది. Okay, the devil came and brought some confusion into the life of Adam and Eve. సరే, అపవాది వచ్చాడు, ఆదాము హవ్వల జీవితాల్లో కొంత And కలవరం. because of that, all of us have suffered for 6,000 years. దాన్ని బట్టి మనం అందరము 6,000 సంవత్సరాల నుంచి బాధలు పడుతున్నాం. But who caused all this confusion? అయితే ఈ కలవరం అంతా ఎవరు సృష్టించారు? Satan. సాతాను. And so God says, మరి దేవుడు అంటున్నాడు, I will be an enemy to your enemies. నీ శత్రువుకు నేను శత్రువుగా ఉంటాను. I will crush the head of the serpent. నేను సాతాను యొక్క తలను చితకొడతాను. I will come as a human being మనుషుడిగా వస్తాను. and I will crush the head of the serpent. నేను సాతాను తలను చితకొడతాను. The seed of the woman, ఈ స్త్రీ సంతానం that is the seed of Mary, అంటే మరియా సంతానం, Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు crushed the head of Satan. సాతాను యొక్క తలను చితకొట్టినాడు. I believe that. నేను అది నమ్ముతున్నాను. That happened on the cross of Calvary. అది కల్వరి శిలువపై And జరిగింది. when you come to the end of the Bible, ఈ బైబిల్ చివరికి వచ్చేసరికి you read in Revelation chapter 20, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో, Revelation and chapter 20, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం verse 10, 10వ వచనం. and the devil who deceived them was thrown into the lake of fire. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండంలో పడవేయబడింది. So that is how the Bible ends. ఈ రీతిగా బైబిల్ ముగుస్తుంది. We saw how the Bible begins బైబిల్ ఎట్లా ఆరంభమైందో చూస్తున్నాం. with this promise that the seed of the woman will crush Satan. స్త్రీ సంతానము సాతాను తలను చితకొడుతుందని. Now you come to the end of the Bible ఈ బైబిల్ చివరిలో and వచ్చేసరికి you see how Satan is cast into the lake of fire. సాతాను అగ్నిగుండంలో పడవేయబడ్డాడు. What happened on the cross of Calvary? కల్వరి శిలువపై ఏం జరిగింది? Many things happened. అనేకమైన సంగతులు The జరిగాయి. Bible says Christ died for our sins. బైబిల్ చెప్తుంది క్రీస్తు మన పాపముల నిమిత్తమే He మరణించాడు. took the punishment of our sins. మన పాపపు శిక్షను ఆయన భరించాడు. The Bible also says in Romans 6, our old man was crucified with him, ఇంకా బైబిల్ రోమాపత్రిక 6వ అధ్యాయంలో చెప్పేది ఏమిటంటే మన ప్రాచీన పురుషుడు సిలువ వేయబడ్డాడు. so that we don't have to serve sin anymore. తద్వారా ఇక ఏమాత్రం పాపమునకు మన దాసులం కాకుండా. And the Bible also says బైబిల్ ఇంకా చెప్పేది ఏమంటే in Hebrews chapter 2 హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం and verse 14, 14వ వచనం, that through death he made powerless the one who had the power of death, that is the devil. Hebrews 2:14. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, అపవాదిని కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసముల గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు. Okay, just let's read that last part carefully. ఇది చాలా జాగ్రత్తగా చివరి భాగాన్ని చూద్దాం. Who had the power of death? ఈ మరణ బలం ఎవరికి ఉండింది? Satan. సాతానుకు ఉండింది. Jesus defeated him యేసు ప్రభు తను ఓడించాడు. and took the power of death from him. ఈ మరణపు శక్తిని తన నుంచి పొందాడు.
How did Satan get the power of death? ఎట్లా ఈ మరణంపై శక్తి అపవాది సాతానుకి ఎలా Because వచ్చింది? Adam gave it to him in the Garden of Eden ఏదైనా వనంలో ఆదామే తనకి ఇచ్చినాడు. by disobeying God దేవునికి అవిధేయత చూపించడం and ద్వారా, submitting to the devil. అపవాదికి తను అప్పగించుకోవడం ద్వారా. We may think it is a small thing that he ate the fruit from the tree. మనం అనుకుంటా ఏదో చెట్టు పండు తినేశాడు, చాలా చిన్న సంగతి అనుకుంటాం. But in that small action was a very big thing. అయితే ఆ చిన్న పని చేయడం ద్వారా చాలా పెద్ద గొడవే He జరిగిపోయింది. was saying to God, దేవునితో అంటున్నాడు, I will not submit to you. నన్ను నేను నీకు అప్పగించుకోను, I will not listen to నువ్వు you. చెప్పేది నేను వినను. And he was saying to Satan, సాతానుతో అంటున్నాడు, Oh my master, నా యజమానుడా, I will obey you. నీకు విధేయత I చూపిస్తాను, will do whatever you నువ్వు say. ఏం చెప్పినా చేస్తాను. And Satan says, సాతాను అంటున్నాడు, Eat the fruit. పండు తిను. Okay, my master. సరేనండి నా యజమానుడా. That is what happened in the Garden of Eden. ఏదైనా వనంలో అదే జరిగింది. He submitted himself to the devil. తన్ను తాను అపవాదికి అప్పగించుకున్నాడు. And the devil got the power of death over human beings. అపవాదికి మనుషులపై మరణంపై అధికారం వచ్చింది. And మరణ బలం వచ్చింది. all human beings are born like that, slaves of the devil. మనుషులందరూ కూడా అపవాదికి దాసులుగా, బానిసలుగా పుట్టారు. The devil says, get angry. అపవాది అంటున్నాడు, నువ్వు కోపం రావాలి And we నీకు. get angry. వెంటనే మన కోపం The వచ్చేది. devil says, now lust with your eyes. అపవాది అంటున్నాడు, నీ నేత్రముతో మోహం And we lust with our eyes. వెంటనే మోహం The చూపిస్తుంది. devil says, sign a false statement there. అపవాది అంటాడు, తప్పుడు విషయాన్ని సంతకం You పెట్టు, can make some money. ఏదో డబ్బు సంపాదించడానికి. Okay, we sign it. డబ్బు The devil says, సంపాదించ tell a lie. నువ్వు అబద్ధం చెప్పు. And we tell a lie. అబద్ధం చెప్తున్నావు. The devil says, fight with that person. అపవాది అంటాడు, వాడితో And కొట్లాడు. we go fight with that వీళ్ళు person. వాడితో కొట్లాడేస్తున్నాం. These are slaves of the devil. ఇవే అపవాది యొక్క బానిస బతుకులు. Whatever the devil says, they say, oh my master, I will do whatever you say. అపవాది ఏం చెప్పినా గానీ, యజమానుడా నువ్వు ఏం చెప్తే అదే చేస్తానంటాడు. Oh my master, whom shall I get angry with today? నా యజమానుడా ఈ రోజు ఎవరి మీద కోప్పడాలి? With your wife. భార్య మీద. Okay, we go and fight with the సరే, wife. వెళ్ళి భార్య మీద కొట్లాడు ప్రారంభం. This is what is going happening. ఇదే జరుగుతుంది. Just worshipping the devil. అంటే అపవాదికి పూజ చేయడం. And Jesus has come to save us from this slavery. యేసు ప్రభువారు ఈ బానిసత్వాన్ని నుండి మనల్ని విడిపించడానికి That now వచ్చారు. we come back to serve God again. ఇప్పుడు మరలా దేవుడిని సేవించడానికి వచ్చాం. And He has taken away the power of death from Satan. సాతాను నుండి మరణ బలాన్ని ఆయన తీసివేశాడు. How? ఎట్లా? By He Himself dying, conquering Satan and coming out of the grave alive. ఆయనే మరణించి సాతానుని జయించి మరణముల నుండి మరలా తిరిగి లేచాడు. So that, తద్వారా it says in verse 15, 15వ వచనంలో, that He can deliver those who through the fear of death were all their life subject to the devil. జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయన. The fear of death is the biggest fear that human beings have. మనుషులకు ఉండేటటువంటి భయాలన్నింటిలోనూ కూడా పెద్ద భయం ఏమిటంటే మరణ భయం. We have many other fears. మనకు అనేకమైన ఇతర భయాలు ఉన్నాయి. We are afraid of poverty. పేదరికం అంటే భయం. We are afraid of sickness. రోగం అంటే భయం. We are afraid of people who may trouble us. ప్రజలు మనకు ఎవరైనా కష్టం We కలిగిస్తారంటే are భయం. afraid of murderers, thieves, and so many things. దొంగలంటే భయం, నరహత్య చేసేవాళ్ళంటే భయం. But the biggest fear is the fear of death. పెద్ద భయం ఏమిటంటే మరణ భయం. And Jesus, it says here, came to deliver us from the fear of death. యేసుక్రీస్తు ప్రభువారు మరణ భయాల నుంచి విడిపించడానికి వచ్చారు. And if He delivers us from the biggest fear, then He'll deliver us from all the smaller fears also. ఈ పెద్ద భయాల నుంచి ఆయన మనల్ని విడిపిస్తే చిన్న చిన్న భయాల నుంచి విడిపించినట్టే. The Bible says in 1 Samuel 17, బైబిల్లో మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో, I don't have time to show it to you, ఇవన్నీ మీకు చూపించిన సమయం లేదు, that when Goliath was killed, గొలియాతు చంపబడినప్పుడు all the other Philistines ran away. ఫిలిస్తీయులందరూ కూడా పారిపోయారు. That's a wonderful verse. ఎంతో అద్భుతకరమైన వచనం When అది. Goliath was killed, గొలియాతు చంపబడినప్పుడు all the Philistines ran away. మిగతా ఫిలిస్తీయులందరూ పరిగెత్తుకుని పారిపోయారు. So when the big fear is killed, all the smaller fears will run away. కనుక పెద్ద భయం చంపబడినప్పుడు చిన్న భయాలన్నీ పారిపోయినాయి. What is the big fear? ఏంటి పెద్ద భయం ఏంటి? Fear of death. మరణ భయం. And if that is overcome, దాన్ని జయించేసినప్పుడు, and we are delivered from it, దాని నుంచి మనం విడిపించబడినప్పుడు, then all the other fears go away. ఇంకా మిగతా భయాలన్నీ వెళ్ళిపోతాయి. And that is why it is very important to believe that Jesus Christ rose from the dead. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు మరణాల నుంచి తిరిగి లేచారని నమ్మటం చాలా ప్రాముఖ్యమైనది. You know, I have discovered one thing among Christians in India and all over the world also. మరి మన దేశంలోనూ ఇంకా ప్రపంచం అంతట్లో ఉన్నటువంటి క్రైస్తవుల్లో నేను కనుగొన్న ఒక సంగతి ఏమిటంటే, Lot of Christians talk about the death of Christ, అనేక మంది క్రైస్తవులు క్రీస్తు ప్రభువారు but మరణాన్ని they గురించి don't talk about His resurrection. ఆయన పునరుద్ధరణాన్ని గురించి మాట్లాడేవారు. That is why they are so gloomy and depressed. అందుకొరకే వాళ్ళు ఎంతో నీరసించిపోయి కృషించిపోయినట్టుగా ఉంటారు. Do you remember how the disciples were after Jesus died? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత శిష్యులందరూ ఏం చేశారో తెలిసిన? So gloomy, so depressed. ఎంతో దిగులు పడిపోయి నీరసంగా ఉన్నారు. That is how so many believers are. అనేక మంది విశ్వాసులు కూడా అట్లా ఉంటున్నారు. It's almost like Jesus died 2000 years ago, but He still has not risen from the dead. అది ఎలా ఉంటుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం చనిపోయారు, ఇంతవరకు లేవలేదు అన్నట్టుగా ఉంది. When you look at some Christians, కొంతమంది క్రైస్తవులను చూస్తే
You say, what happened? ఏమైందండి అంటే, Oh, Jesus died. యేసు ప్రభువారు చనిపోయారండి. He didn't rise up? లేవలేదు ఆయన. No, we don't know. మాకు తెలియదండి. He died. ఆయన చనిపోయాడు. Oh, that's why you're looking so sad. అందుకోసమేనా మీరు ఎంత దుఃఖంతో ఉన్నారు? No, here's the good news. He rose up from the dead 2000 years ago. ఇక్కడ శుభవర్తమానం 2000 సంవత్సరాల పూర్వమే ఆయన మరణానికి తిరిగి లేచిపోయారు. He's alive. ఆయన సజీవంగా ఉన్నాడు. You don't have to be like those disciples, gloomy. ఆ శిష్యులందరూ ఏదో భయంతో నీరసంగా ఉన్నట్టు మనం ఉండక్కర్లేదు. He is King of Kings and Lord of Lords. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. You know, the devil is so clever. అపవాది చాలా తెలివైనవాడు. He puts certain images in the minds of even believers. విశ్వాసుల మనసుల్లో కూడా కొన్ని ప్రతిమలు ఆయన ఉంచుతాడు. Now you've seen many paintings and pictures of Jesus. చూడండి, అనేకమైనటువంటి పెయింటింగ్స్, యేసుక్రీస్తు ప్రభువుని గురించిన పటాలు చూస్తాం. Which are the most common paintings of Jesus that you have seen? మీరు చూసినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి పటాల్లో సాధారణంగా ఉండే పెయింటింగ్లు all over the world. లోకమంతా కూడా. One is his lying like a helpless baby at Christmas time in the cow shed. ఒకటేమిటంటే, క్రిస్మస్ సమయంలో మనం చూసేట్టు యేసుక్రీస్తు ప్రభువారు ఏదో చిన్న పసిపిల్లవాడిగా ఆ పశువుల తొట్టులో పడుకుని ఉండటం. And the second is his hanging on the cross. రెండవది ఏంటంటే శిలువ మీద వేలాడటం. Now there is one thing common about both these pictures. ఈ రెండింటికి కూడా ఒకటి సామాన్యంగా ఉంది. What is that? ఏమిటది? In both of them Jesus is very helpless. రెండు పటాల్లోనూ కూడా యేసు ప్రభు చాలా నిస్సహాయుడిగా ఉన్నట్టుగా ఉంది. One, he's a small baby, he can't do anything. ఒకటంటే చిన్న పిల్లోడు ఏం చేయలేడు. And the other is hanging on the cross, he can't do anything. రెండోది శిలువ మీద వేలాడుతున్నాడు, ఆయన అసలు ఏం చేయలేడు. Have you ever seen a painting of Jesus coming out of the grave alive? యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో నుంచి సజీవంగా తిరిగి వస్తున్నట్టు ఈ పటం ఎక్కడ చూసారా? There are one or two, but they are very few. ఏదో అక్కడక్కడ ఒకటి రెండు ఉన్నాయి కానీ చాలా తక్కువ. You see most of these Roman Catholic homes. చాలా రోమన్ కేథలిక్ గృహాల్లో చూస్తే There'll be Jesus hanging on the cross. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడుతూ, even the statues, Jesus hanging on the cross. మరి వాళ్ళ ప్రతిమలు కూడా ఈ రాళ్లతో చేసిన ప్రతిమలు కూడా వేలాడుతున్నట్టు. And then another picture of Jesus with a heart. He looks like a woman. మరి ఒక పటం ఏమిటంటే, హృదయంలో ఏదో గాయమైపోయినట్టు, దాన్ని పట్టుకు బాధపడుతున్నట్టు. This is not Jesus. ఇది యేసు ప్రభు కాదు. Jesus is King of Kings and Lord of Lords. యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. He's not a helpless person. ఆయన నిస్సహాయుడైన వ్యక్తి కాదు. But when he keeps these paintings before your eyes all the time, you always think Jesus is such a helpless person. He cannot help me. He's a baby. He's hanging on the cross. అయితే అస్తమానం ఈ పటాలే మీ ముందు కనపడుతున్నట్టయితే మీ మనసులో ఎట్లాంటి చిత్రం వస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభు చాలా నిస్సహాయుడు, ఏం చేయలేడు, చిన్నపిల్లోడు, శిలువలో వేలాడుతున్నాడు. We need to see Jesus as coming out of the grave. యేసుక్రీస్తు ప్రభువును సమాధిలోంచి తిరిగి వచ్చిన వ్యక్తి, defeating Satan. సాతానుని జయించి. And he said in Revelation 1, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, when John saw him, యోహాను ఆయన చూసినప్పుడు, John did not see him like a little baby. ఏదో యోహాను చూసినప్పుడు ఏదో చిన్నపిల్లవాడిగా ఆయన చూడలేదు. John did not see him like that hanging on the cross. లేకపోతే శిలువ మీద వేలాడుతున్నట్టు చూడలేదు. యోహాను when he saw Jesus, యేసు ప్రభువుని he fell at his feet like a dead man. ఆయన పాదముల చేత చచ్చిన వాళ్ళ పడిపోయాడు. And Jesus said, don't be afraid. యేసు ప్రభువు అన్నాడు, నువ్వు భయపడొద్దు. Verse 17. 17వ వచనంలో, I believe the Lord is saying that to all of us today. మనందరికీ కూడా ఈ రోజు యేసు ప్రభువు there are so many things that are happening in the world. లోకంలో అనేకమైన సంగతులు జరుగుతున్నాయి. And worse things will happen in the days to come. రానున్నటువంటి దినాల్లో ఇంకా భయంకరమైన సంగతులు జరుగుతాయి. Maybe you have many people who are trying to trouble you in many ways. అనేక మంది ప్రజలు అనేక రీతిలుగా మిమ్మల్ని కష్టపెడతారు. I will tell you, నేను చెప్తున్నాను, keep your conscience clear. మీ మనస్సాక్షి నిర్మలంగా If you have done anything wrong, confess it to God. మీరు ఏదైనా తప్పు చేస్తే దేవుని దగ్గర ఒప్పుకోండి. Even if you made a mistake, you say, Lord, I'm sorry, I made a mistake, please forgive me. ఏ పొరపాటు చేసినా గానీ, ప్రభువా నేను పొరపాటు చేసిన, that is very important. Don't hide anything from God. చాలా ప్రాముఖ్యమైన సంగతి, దేవుని దగ్గర నుండి దాచిపెట్టొద్దు. Humble yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. There are only two things I'm telling you. రెండే చెప్తున్నాను. Keep your conscience clear. మీ మనస్సాక్షి and నిర్మలంగా, humble yourself before God. మిమ్మల్ని మీరు దేవుని ముందు తగ్గించుకోండి. And God will mightily support you. దేవుడు బలమైన రీతిగా మీకు సహాయకరంగా. I have seen that for so many years in my life. నా జీవితంలో అనేక సంవత్సరాలుగా, if my conscience is not clear, నా మనస్సాక్షి కనుక నిర్మలంగా లేకపోతే, then God cannot support me. ఇంకా ఆయన నాకు సపోర్ట్ చేయడు. Or if I'm proud, then God cannot support లేకుంటే నేను అతిశయంతో గర్వంతో ఉంటే దేవుడు సహాయం చేయడు. if my conscience is clear, నా మనస్సాక్షి నిర్మలంగా ఉంటే, and I humble myself, నన్ను నేను తగ్గించుకుంటే, God will always support me. దేవుడు ఎల్లప్పుడూ కూడా నాకు సహాయకరంగా. He will say to me, he'll say to you what he said to John. యోహానుతో ఆయన ఏం చెప్పాడు అది నాతో చెప్తున్నాడు, నీతో చెప్తున్నాడు. Don't be afraid. భయపడొద్దు. I am the first, I am the last. నేనే మొదటివాడను, నేనే కడపటివాడను. Verse 18, last part, I have the keys of death. 18వ వచనం చివరి భాగంలో, మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. Who has got the keys of death? మరణం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? Who? ఎవరి దగ్గర ఉన్నాయి? Jesus. యేసు ప్రభు దగ్గర. When did he get it? ఎప్పుడు వచ్చినా ఆయన దగ్గరికి?
on the cross. సిలువ మీద. Before that, Satan had it. అంతకు ముందు సాతాను దగ్గర ఉన్నాయి తాళపు చెవులు. We read that in Hebrews chapter 2, that Satan had the power of death. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో సాతానుకి మరణ బలం కలిగి ఉన్నాడు. But when Jesus died, అయితే క్రీస్తు ప్రభువు మరణించాడు and rose again, ఆయన తిరిగి he లేచినప్పుడు took those keys from Satan. ఆ తాళపు చెవులు సాతాను దగ్గర నుంచి తీసుకున్నాడు. And now he says to his children, ఇప్పుడు తన బిడ్డలతో చెప్తున్నాడు, you don't have to be afraid of dying. మీరు మరణాన్ని గురించి చనిపోవడానికి గురించి భయపడక్కర్లేదు. Because until I open the door, you cannot die. ఎందుకంటే నేను ఆ ద్వారం తెరిస్తేనే గానీ మీరు మరణించరు. Do you believe that? నమ్ముతున్నారా? I believe it. నేను అది నమ్ముతున్నాను. So many people may try to kill me, అనేక మంది నన్ను చంపడానికి ప్రయత్నం చేయొచ్చు. but I will not die till Jesus opens the door. అయితే యేసు ప్రభు నా కొరకు ఆ ద్వారం తెరిస్తేనే గానీ అంతవరకు నేను చనిపోను. I'm not saying I will live forever. అంటే నేను ఎప్పుడు బ్రతుకుతానని చెప్పట్లేదు. I'm saying that I will not die till Jesus opens the door. యేసు ప్రభు వారు ఆ ద్వారం తెరిచేంత వరకు నేను చనిపోను. Let the devil and all the millions of demons try to kill me, they cannot touch me. అపవాది గాని ఇంకా తనతో ఉన్న లక్షలాది అనుచరులు గాని నన్ను చంపడానికి ప్రయత్నం చేయొచ్చు కానీ నన్ను చంపలేరు. Because my Lord has got the key. ఎందుకంటే నా ప్రభు దగ్గర మరణం యొక్క తాళపు చెవులు ఉన్నాయి. Do you believe that? నమ్ముతున్నారా అది? Yes or no? అవునా కదా? Jesus has got the keys of death. మరణపు యొక్క తాళపు చెవులు యేసు ప్రభు దగ్గర ఉన్నాయి. So you don't have to be afraid of cancer. కనుక క్యాన్సర్ అంటే You don't have to be afraid of road accident. రోడ్డు ప్రమాదం అంటే You don't భయపడక్కర్లేదు. have to be afraid of your murderers or enemies. లేకుంటే నరహంతకులు శత్రువులు ఎవరైనా భయపడక్కర్లేదు. Till the Lord's time, ప్రభు సమయం వచ్చేంత వరకు you cannot die. మీరు చనిపోనే చనిపోరు. If you are doing the will of God. దేవుని చిత్తాన్ని మీరు చేస్తుంటే. But if you are doing your own will, అయితే మీ సొంత చిత్తాన్ని చేస్తుంటే, and you are living for yourself, మీ కొరకే మీరు జీవిస్తుంటే, then I don't know when you will die. నాకు తెలియదు ఎప్పుడు చనిపోతారు. But if you are doing the will of God, దేవుని చిత్తాన్ని జరిగిస్తుంటే, and you only want to glorify God in your life, మీ జీవితంలో దేవుని నామాన్ని మహింపరచకూడదు. Jesus says, don't be afraid. యేసు ప్రభువు అన్నాడు, భయపడద్దు. I have got the key. ఈ తాళపు చెవి నా దగ్గర ఉంది. See, John was afraid because all the other 10 disciples had died. ఈ మిగతా 10 మంది శిష్యులు చనిపోయారు గనక యోహానుకు చాలా భయంగా ఉంది. John was alone now in the island ఇప్పుడు of Patmos. ఈ పద్మాసు ద్వీపంలో యోహాను ఒక్కడే ఉన్నాడు ఒంటరిగా. And the Lord said to him, don't be afraid. ప్రభు అన్నాడు, నువ్వు భయపడద్దు. I have got the keys. I have defeated Satan. నేను సాతాన్ని ఓడించాను. మరణపు తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి. Stand up. లేచి నిలబడు. Be my witness. Be my bold witness. నా కొరకు నమ్మకం ధైర్యమైన సాక్షిగా ఉండు. See, I believe that in India we need bold Christians. నేను నమ్మేది ఏంటంటే ఇండియాలో ఎంతో ధైర్యవంతులైన క్రైస్తవులు ఉండాలి. Not with a human boldness like these soldiers have who fight in the battlefield. ఏదో యుద్ధ భూమిలో సైనికులు పోరాడుతున్నట్టు ఇట్లాంటి ధైర్యంతో పోరాడేవాళ్ళు కాదు. I don't have that human boldness. నాకు మానవ ధైర్యం అది లేదు. Humanly speaking, I am a coward. మానవ రీత్యా చెప్పాలంటే నేను చాలా పిరికివాడిని. I don't like to go to the battlefield. యుద్ధ భూమిలోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కానీ when it comes to fighting the devil, అపవాదితో పోరాడాల్సి వచ్చినప్పుడు Jesus fills me with the Spirit. యేసు ప్రభువు తన ఆత్మతో నన్ను నింపుతున్నారు. And He makes me bold. ఆయన నన్ను ధైర్యంగా చేస్తున్నారు. And if Jesus fills you with the Spirit, యేసు ప్రభువు తన ఆత్మతో నిన్ను నింపుతారు. you will be bold. నువ్వు ధైర్యంగా ఉంటావు. Because Satan was defeated on the cross. ఎందుకంటే సాతాను శిలువ మీద ఓడించబడ్డాడు. Colossians chapter 2, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం verse 14 and 15. 14-15. There are two things that Jesus did on the cross. శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువు చేసిన Colossians 2:14 and 15. కొలస్సీ 2:14-15. First of all, He cancelled out the certificate of debt against us. మొట్టమొదటిగా మన మీద ఉన్నటువంటి మరణ పత్రికను ఆయన రద్దు చేశాడు. There's a certificate that we owe God so much because we have committed so many sins. మనం అనేకమైనటువంటి పాపాలు చేశాం కనుక మనం దేవునికి ఎంత రుణం ఉన్నామని ఒక పత్రం ఉండింది. And Jesus tore it up on the cross. యేసు ప్రభువు శిలువ మీద దాన్ని చించివేశాడు. It is like if you owe somebody 10 crores of rupees. అంటే ఎవరికైనా ఒక 10 కోట్ల రూపాయలు మనం And he has got a certificate with your signature that you owe 10 crores. అయితే మీరు ఫలానా వ్యక్తికి 10 కోట్లు అచ్చి ఉన్నారని ఒక పత్రిక ఉంటుంది. And Jesus goes and pays the 10 crores and tears up that. యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళి ఆ 10 కోట్లు చెల్లించి ఆ పత్రం తీసుకొని చించేస్తారు. That's what this verse says. అదే ఈ వాక్యం చెప్తుంది. I have committed so many sins. నేను ఎన్నో పాపాలు చేశాను. I am guilty before God. దేవుని ముందు దోషిగా ఉన్నాను. But Jesus died and He tore up that thing. యేసుక్రీస్తు ప్రభువు మరణించి దాని అంతటిని చించేశాడు. So I am free. ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఉన్నాను. And you are free. నీవు స్వేచ్ఛగా ఉన్నావు. But secondly, రెండవదిగా on the cross, శిలువ మీద verse 15, 15వ వచనంలో He took away the armor from all these evil spirits and authorities. మరి నా దుష్ట శక్తులను గురించినటువంటి తనకున్నటువంటి ఆయుధాలు వీటన్నిటిని తీసివేయాడు. See, the evil spirits have got certain armor to fight against me. దురాత్మలకు నా మీద పోరాటానికి కొన్ని ఆయుధాలు ఉన్నాయి.
And when they come to me with the armor, I'm afraid. మరి ఆయుధాలు పట్టుకుని నా మీదకి వచ్చినప్పుడు నాకు భయం వేస్తుంది. See, if somebody comes to you with a machine gun, ఎవరైనా ఒక మిషన్ గన్ పట్టుకుని మీ మీదకి వచ్చారనుకోండి, then we are afraid. చాలా భయం వేసిపోతుంది మనకి. But if somebody takes away that machine gun from him, అయితే ఎవరైనా వచ్చి ఆ మిషన్ గన్ లాగేశారనుకోండి తన దగ్గర నుంచి, then I'm not afraid. అప్పుడు ఏం భయం లేదు నాకు. That is what happened on the cross. అదే సిలువ మీద జరిగింది. Because Adam surrendered to Satan, ఆదాము సాతానికి అప్పగించుకున్నాడు. Satan got some weapons against man. సాతానికి మనుషునికి విరోధంగా కొన్ని ఆయుధాలు But when Jesus died, యేసు ప్రభువారు this verse says ఈ వచనం that Satan, all the armor was taken away from Satan. సాతాను యొక్క ఆయుధాలన్నీ ప్రభు తీసివేసి నిరాదాయనుగా చేశాడు. Now why are you afraid of Satan? కనుక ఇప్పుడు సాతాను అంటే ఎందుకు భయం వస్తుంది మీకు? You don't have to be afraid of ఏ Satan భయపడక్కర్లేదు anymore. సాతాను అంటే. Nobody can do any black magic against you. ఎవరు మీ మీద బ్లాక్ మ్యాజిక్ చేయలేరు, మంత్రాలు వేయలేరు. Nobody can put any curse on you. ఎవరు మీ మీద శాపాన్ని తేలేరు. Because you are under the blood of Jesus Christ. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తం క్రింద మీరు ఉన్నారు. And Jesus Christ is your Lord. యేసుక్రీస్తు ప్రభువారు మీ ప్రభు. And he defeated Satan on the cross. ఆ సిలువ మీద సాతాను జయించినాడు. You must know this, you must believe it, you must confess it. మీరు ఇది తెలుసుకోవాలి, ఇది విశ్వసించాలి, దీన్ని ఒప్పుకోవాలి. See Revelation chapter 12. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. In Revelation chapter 12 we read about the overcomers. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో జయించే వారిని గురించి చదువుతున్నాం. It says here about how these overcomers overcame Satan. ఈ జయించేవారు సాతానుని ఎట్లా జయించారో చూస్తాం. Satan is called by many names in verse 9. 9వ వచనంలో సాతాను అనేకమైన పేర్లతో పిలువబడుతున్నాడు. Dragon, serpent, devil, Satan, deceiver, accuser. అపవాది మోసపుచ్చేవాడు, సాతాను, ఆది సర్పమైన ఘట సర్పము, So many names. ఇతరులను నిందించేవాడు, ఎన్నెన్నో పేర్లు. And then it says the overcomers overcame him, verse 11. 11వ వచనంలో జయించేవారు తను జయించారు. How did they overcome him? ఎట్లా జయించారు? First of all, by the blood of Jesus Christ. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారి రక్తం When ద్వారా. Satan came to them accusing them, oh, you have committed so many sins, so many sins, so many sins. సాతాను వచ్చి వాళ్ళ మీద నేరారోపణ చేస్తున్నాడు, ఎన్నెన్నో పాపాలు చేశారు అని చెప్తున్నాడు. When the devil comes and reminds you of the sins that you committed yesterday or 20 years ago, అపవాది వచ్చి నిన్నటి రోజు 20 సంవత్సరాల కిందట మీరు చేసినటువంటి పాపాన్ని మీకు జ్ఞాపకం చేస్తుంటే what are you going to say? ఏం చెప్తారు మీరు? Don't say, I didn't do that. నేను చేయలేదని చెప్పకండి. Because he knows you did it and you also know you did it. ఎందుకంటే మీరు చేశారని తనకు తెలుసు, మీకు తెలుసు. What should you say? ఏం చెప్పాలి? Yes, I did that sin. అవును, ఈ పాపం చేశాను, But కానీ I have confessed it to God. దేవుని దగ్గర ఒప్పుకున్నాను. And the blood of Jesus has cleansed me. యేసుక్రీస్తు ప్రభువారి రక్తం నన్ను That శుద్ధీకరించింది. is what you must tell the devil. అదే నువ్వు అపవాదితో చెప్పవలసింది. Tell the devil, the blood of Jesus has cleansed me from all the sins I committed in my life. అపవాదితో చెప్పు, నా జీవితంలో నేను చేసినటువంటి పాపములన్నిటి నుండి యేసు ప్రభువారి రక్తం కడిగి శుద్ధీకరించింది. My heart today is so pure as if I never committed a sin in my whole life. నా హృదయం ఇప్పుడు ఎంత పవిత్రంగా ఉందంటే అసలు నా జీవితంలో నేను ఎప్పుడూ పాపం చేయలేదు. That is the power of the blood of Jesus. యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో అంత శక్తి ఉంది. Think of yourself as someone who never committed one wrong thing in your life. మిమ్మల్ని గురించి ఆలోచించుకోండి, అసలు జీవితంలో ఎప్పుడు కూడా ఒక చిన్న తప్పు కూడా చేయలేదని. Can you think of yourself like that? అట్లా ఆలోచించుకోగలరా? That is the power of the blood of Jesus. అదే యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో ఉన్న If శక్తి. you don't believe that, you cannot overcome Satan. అది కనుక మీరు నమ్మకపోతే మీరు సాతాన్ని జయించలేరు. You have to say, the blood of Jesus has cleansed me. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం నన్ను Now శుద్ధీకరించింది. my heart is as though I never committed a sin in my life. ఇప్పుడు నా హృదయం ఎలా ఉందంటే నా జీవితంలో ఎప్పుడూ నేను పాపం చేయలేదన్నట్టు. So how can Satan have power over me? ఇంకా సాతానికి నా మీద శక్తి ఎట్లా ఉంటుంది? When he says this sin, that sin, the other sin that I did. సాతాను వచ్చి ఆ పాపం, ఈ పాపం, మొన్నటి చేసిన పాపం, నిన్నటి పాపం అని చెప్తుంటే Say, no, it's all gone. అంటాను, లేదు అన్ని పోయాయి. All blood cleansed in the blood of Jesus. యేసుక్రీస్తు ప్రభువారి రక్తంతో ఇవన్నీ Then, శుద్ధీకరించబడ్డాయి. secondly, రెండవదిగా it says by the word of their testimony. వారి సాక్ష్యమును గుర్చినటువంటి మా What వాక్యం. is the meaning of this? ఏమిటి దీని అర్థం ఏంటి? This is not talking about testimony in the church. అంటే సంఘంలో వాళ్ళు చెప్పిన సాక్ష్యాన్ని అని కాదు. No. కాదు. This is not talking about testimony in the street when we preach the gospel. లేకుంటే సువార్త ప్రకటించినప్పుడు వీధిలో నిలబడి చెప్పిన సాక్ష్యం This కాదు. is our testimony to Satan. సాతానికి మనం ఇచ్చే సాక్ష్యం. Have you ever spoken to Satan? సాతాన్తో ఎప్పుడైనా మాట్లాడారా మీరు? We should. మాట్లాడారు. Every believer should speak to Satan. ప్రతి విశ్వాసి కూడా సాతాన్తో మాట్లాడాలి. We have spoken to God. దేవునితో మాట్లాడాం. Does he hear us? వింటున్నాడా? Yes. అవును. We speak to our fellow believers. మన సహపాఠి విశ్వాసులతో మాట్లాడుతున్నాం. Yeah. We speak to other unbelievers. అవిశ్వాసులతో కూడా మాట్లాడుతున్నాం. There's one more person we must speak to, and ఇంకో that is వ్యక్తి Satan. ఉన్నాడు మనం మాట్లాడాల్సిన వ్యక్తి. See, whenever I lead a person to Christ, నేను ఎప్పుడైనా ఎవరినన్నా ఒక వ్యక్తిని యేసుప్రభు దగ్గర నడిపించినప్పుడు I tell them to say, నేను చెప్తాను, Lord Jesus, యేసుప్రభు, I'm a sinner. నేను పాపిని.
But I believe you died for all my sins. అయితే నా పాపములన్నిటి కొరకు నీవు మరణించావని I నమ్ముతున్నాను. repent of my sins. నా పాపముల విషయం I పశ్చాత్తాపం. believe you rose up from the dead. నీవు మరణాల నుంచి తిరిగి లేచావని నమ్ముతున్నాను. Come into my heart. నా హృదయంలోనికి రా. I want to turn from all my sins. నా పాపములన్నిటి నుండి I believe in వెనక్కి you. నీ యందు నమ్మిక ఉంచుతున్నాను. I receive you into my నా heart హృదయంలో నిన్ను as చేర్చుకున్నాను. my Lord and my Savior. నా ప్రభువుగా నా రక్షకునిగా. Thank you for coming into my నా heart. హృదయంలోనికి వచ్చినందుకు వందనాలు. Then I tell them, అప్పుడు చెప్తాను వాళ్ళకి, okay, now you must speak to the devil. సరే ఇప్పుడు మీరు దయ్యంతో మాట్లాడాలి. Now you turn to Satan సాతాను వైపు తిరగండి. and say, Satan, సాతానా, I don't belong to you. ఇక నీకు చెందినవాడు కాదు. I don't belong to you anymore. ఇక ఏ మాత్రం నీవాడు కాదు. I belong to Jesus Christ. యేసుక్రీస్తుకు చెందినవాడు. You cannot touch me. ఇక నన్ను తాకడానికి You వీలేదు. cannot touch my children. నా పిల్లలను తాకడానికి You వీలేదు. cannot touch my property. నా ఆస్తిని ముట్టుకోవడానికి You వీలేదు. cannot touch my bank account. నా బ్యాంక్ అకౌంట్ ముట్టుకోవడానికి You వీలేదు. cannot touch anything of mine. నాకు సంబంధించి దేనిని You cannot ముట్టుకోవడానికి touch my వీలేదు. business. నా వ్యాపారాన్ని ముట్టుకోవడానికి You వీలేదు. cannot touch anything. ఈ దేన్ని నాకు I don't సంబంధించి belong ముట్టుకో. to you. నీకు చెందినవాడు కాదు. I resist you in Jesus' name. యేసు నామములో నిన్ను ఎదిరిస్తున్నాను. You were defeated on the cross శిలువ మీద 2,000 years ago. 2000 సంవత్సరాల పూర్వం శిలువ మీద Jesus Christ is ఓడించబడ్డావు. my Lord. యేసుక్రీస్తు ప్రభువే నా ప్రభు. That is the word of a testimony to Satan. అదే తాము ఇచ్చినటువంటి సాక్ష్యం, సాతానికి వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం. Do you say that to Satan? సాతానుతో ఇట్లా చెప్తున్నారా? I say that many times. ఎన్నోసార్లు అట్లా చెప్తాను. Satan, you were defeated on the cross. సాతానా, శిలువ మీద నువ్వు ఓడిపోయావు. You can't touch me. ఇంకా నన్ను నువ్వు తాకలేవు. Your head was crushed by my Savior on the cross. నా ప్రభు శిలువ మీద నీ తలను చితకదొక్కారు. Satan does not like to hear that. సాతానికి ఇది వినటం ఇష్టం లేదు. That is why he does not make you tell him that. అందుకొరకే మీరు అట్లా చెప్పడానికి సాతాను చేయట్లేదు మిమ్మల్ని. Once somebody brought one lady to my house ఒకసారి ఎవరో ఒక స్త్రీని మా ఇంటికి తీసుకొచ్చారు. and she said, whenever somebody prays for me, I fall down. ఆవిడంటుంది, ఎవరైనా ప్రార్థన చేస్తాడని పడిపోతున్నానంటుంది. She was an unbeliever. ఆమె అవిశ్వాసి. I said, okay, sit down. You won't fall down here. సరే నువ్వు కూర్చో, ఇక్కడ పడిపోవన్నాను. I said, now you pray. ఇప్పుడు ప్రార్థన చేయి. Lord Jesus, come into my heart, and I made her pray that. యేసు ప్రభా నా హృదయంలోనికి రమ్మని ఇట్లా ప్రార్థన చేయించాను. Then I told her, ఆమెతో చెప్పాను, now tell Satan, ఇప్పుడు సాతానుతో చెప్పు, you were defeated on the cross 2,000 years ago. 2000 సంవత్సరాల పూర్వం శిలువ మీద నువ్వు ఓడించబడ్డావు. And she changed her voice, ఆమె స్వరం మార్చేసింది. and she turned to me నా వైపు తిరిగింది, and said, చెప్పింది, I was not defeated on the cross. శిలువ మీద నేను ఓడిపోలేదు అంటుంది. That was a demon inside the woman. అంటే ఈ స్త్రీలో దయ్యం ఉంది. I didn't know that. నాకు అది తెలియదు. So there was a demon inside the woman. ఈ స్త్రీలో దయ్యం ఉంది. So I spoke to the demon. నేను ఆ దయ్యంతో మాట్లాడాను. I said, you're a liar. నువ్వు అబద్ధికురాలివి. You were defeated on the cross. నువ్వు శిలువ మీద ఓడిపోయావు. Get out of her in Jesus' name. యేసు నామమున చెప్తున్నాను, ఆమె నుంచి వెళ్ళిపో. Like that, the demon went. అయిపోయింది, దయ్యం వెళ్ళిపోయింది. And I told her now. ఇప్పుడు ఆమెతో చెప్పాను, Now you speak to the devil. ఇప్పుడు అపవాదితో చెప్పు, నువ్వు Tell him, తనతో చెప్పు, you were defeated on the cross. శిలువ మీద నువ్వు ఓడిపోయావు. Then she could say it. అప్పుడు ఆమె చెప్తుంది, Satan, you were defeated on the cross. సాతానా, నీవు శిలువ మీద ఓడిపోయావు. But she could not say it when the demon was inside her. ఆమెలో దయ్యం ఉన్నప్పుడు ఆ మాట తను చెప్పలేకపోయింది. Yeah, there are demons today also, just like in the days of Jesus. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న దినాల్లో దయ్యాలు ఉన్నట్టు ఇప్పుడు కూడా దయ్యాలు ఉన్నాయి. I remember once somebody else called me to some house where there was one demon-possessed woman with her hair flying everywhere. ఒకసారి నన్ను ఎవరో ఒక ఇంటికి పిలిచారు. అక్కడ దయ్యం పట్టుకున్న స్త్రీ జుట్టు పీక్కుంటుంది. And they said, please pray for her. చెప్పారు, అయ్యా ఆమె గురించి ప్రార్థన చేయండి. So I told that woman, నేను ఆ స్త్రీతో చెప్పాను, say these words, ఈ మాటలు చెప్పు అన్నాను. Lord Jesus, యేసు ప్రభువా, come into my heart. నా హృదయంలోనికి రా. And she looked at me fiercely చాలా తీవ్రంగా నా వైపు చూసింది, to try and frighten me, ఇది నన్ను భయపెట్టడానికి. and said, tell her that, don't tell me. ఆమెతో చెప్పు, నాతో చెప్పొద్దు అంటుంది. It's like two people inside the same body. అంటే ఒకే శరీరంలో ఇద్దరున్నారు. Said, you get out of her in Jesus' name. యేసు నామమున చెప్తున్న ఆమె నుంచి వెళ్ళిపోనాను. And the demon left, పోయింది, దయ్యం పోయింది, completely free. పూర్తిగా ఈమె విడుదల పొందాను. Jesus defeated Satan on the cross. శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువు సాతాను ఓడించారు. And you don't have to be afraid of Satan anymore. ఇంకా సాతాను అంటే మీరు ఏమాత్రం భయపడక్కర్లేదు. Keep your conscience clear. మీ మనస్సాక్షిని నిర్మలంగా Humble yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. If you come across a demon-possessed person, దయ్యం పట్టినటువంటి వ్యక్తి ఎవరైనా మీకు కనపడితే, we are not going around the town looking for demon-possessed people. We don't do that. అంటే దయ్యం పట్టిన వాళ్ళు ఎక్కడ ఉన్నారా అని తిరుగుతూ వాళ్ళ కోసం వెతకక్కర్లేదు. No. కాదు. Do you go looking around the whole town to find where the rats are? మీరు ఎలుకలు ఉన్నాయో ఎక్కడున్నాయో చూడడానికి టౌన్ అంతా వెతుక్కుంటూ వెళ్తారా? No. లేదు. But if a rat comes inside your house, you drive it out. That's అయితే all. మీ ఇంట్లోకి ఎలకొస్తే దాన్ని తరిమేయండి చాలు, అంతే. But we don't go the whole town looking for the rats. అట్లనే ఈ ఎలుకల కోసం ఈ పట్టణం అంతా తిరగక్కర్లేదు. So we don't go looking for demons all over the town. అట్లే దయ్యం పట్టిన వాళ్ళు ఎక్కడ ఉన్నారని పట్టణం అంతా If తిరగక్కర్లేదు. that comes across your path, అయితే మీ మార్గంలో మీకెదురుగా ఎక్కడైనా వస్తే,
You speak to that demon. మీరు ఆ దయ్యంతో మాట్లాడండి. Even if you're a sister, నీవు సహోదరి అయినా సరే, in Jesus' name, get out of her. యేసు నామములో చెప్తున్న ఆమె నుంచి వెళ్ళిపోమని. The demon will listen to you. ఆ దయ్యం చెప్పే మాట వింటుంది. Because you use the name of Jesus. ఎందుకంటే యేసు నామాన్ని మీరు ఉపయోగిస్తున్నారు. There is no other name which the demon will listen to. అపవాది వినేటటువంటి వేరే ఇతర నామము, వేరే పేరేది లేదు. There are so many gods in the world. లోకంలో అనేకమైన So many religions. అనేక మతాలు ఉన్నాయి. You try using any of those religious names. ఆ మత సంబంధమైన పేర్లు ఎన్నన్నా మీరు చెప్పు In చూడండి. this name, in this name, in this name, the demon will not listen to ఈ you. పేరు ఆ పేరు ఆ పేరు ఆ పేర్లు అని చెప్పండి. దయ్యం No. ఆ విననే వినదు. Only in the name of Jesus that demon will go out. యేసు నామమున సరిగా దయ్యం వెళ్ళిపోతుంది. There's authority in the name of Jesus. యేసు ప్రభు నామాన శక్తి ఉంది. We are not afraid of the devil. అపవాదంటే మనకు The భయం Lord లేదు. says, I will be an enemy to your enemies. ప్రభు అంటున్నారు, నీ శత్రువులకు నేను శత్రువుని. Why do we have to be afraid of Satan? ఇంకా మన సాతానంటే మనం ఎందుకు భయపడాలి? Don't be afraid of Satan anymore. సాతానంటే ఏమాత్రం భయపడదు. Don't be afraid. భయపడద్దు. Because Satan has been defeated on the cross. ఎందుకంటే సాతాను సిలువ మీద ఓడించబడ్డాడు. There was a great man of God in England about 50-60 years ago. ఇంచుమించుగా 50-60 సంవత్సరాల పూర్వం ఇంగ్లాండ్ దేశంలో ఒక He was దైవజనుడు going around casting out demons, ఆయన దయ్యాల్ని వెళ్ళగొడుతూ వెళ్ళేవాడు. healing sick people, అనేక మంది రోగులు బాగు చేసేవాడు. and the devil was angry with him. అపవాది అతని మీద చాలా కోపంతో ఉన్నాడు. One day when he was sleeping, ఒక రోజు ఆయన నిద్రపోతున్నప్పుడు he felt the bed shaking. తన పక్కనే తన పడకని ఇటు అటు ఊపేస్తుంది. He woke up లేచాడు. and he saw the devil sitting at the foot of his bed in some form. చూశాడు తన పడక మీద చివర్లో దెయ్యం ఒక రూపంలో కూర్చుంది. You know what he said? ఏమన్నాడు తెలిసినా? Oh, it's only you. And he turned around and slept. నువ్వేనా అని చెప్పి ఆ పక్క తిరిగి దుప్పటి పడుకున్నాడు. వాళ్ళ What will you do if tonight your bed shakes and the devil is sitting there? మరి ఈ రాత్రి మీ పడకనే అపవాది ఇటు అటు కదులుతూ ఆ మూలను కూర్చుంటే మీరు ఏం చేస్తారు? Say what he said. ఆయన చెప్పిందే చెప్పండి. Ah, it's only you. ఓ నువ్వేనా అని చెప్పండి. You were defeated on the cross 2000 years ago. ఈ 2000 సంవత్సరాల పూర్వమే సిలువ మీద నువ్వు ఓడిపోయావు. నీ సంగతి తెలుసు నాకు. I thought it was some earthquake or something I have to get నేను up. ఇంకా ఏదో భూకంపం ఏదో వచ్చిందని నేను అనుకుంటున్నాను. But if it's only you, I'm not bothered. I'm going to sleep. నువ్వే అయితే నాకేం భయం లేదు, నేను నిద్రపోతాను. What a bold man. ఎంత ధైర్యంగా He could ఉన్నాడు. sleep. నిద్రపోయినాడు. The devil can sit at the foot of the bed as long as he wants. అపవాది కావలసినంత సేపు ఆ పడక చివర కూర్చుని ఉండదు. He cannot touch me. తను నన్ను తాకలేదు. Because I am in Jesus Christ. ఎందుకంటే నేను యేసుక్రీస్తు ప్రభులో ఉన్నాను. How wonderful it is. ఎంత When we are in Christ. క్రీస్తునందుంటే. When we are in the room, the rain will not fall. మనం ఈ గది లోపల ఉన్నప్పుడు వర్షం మన మీద పడదు. But some places it leaks here, but Jesus does not leak. కొన్నిసార్లు ఈ పైకప్పు అక్కడక్కడ వర్షం కారుతుంది, కానీ యేసుక్రీస్తు ప్రభు గారికి అట్లా No leak. ఎక్కడ లీకేజ్. When we are in Christ, మనం క్రీస్తునందు ఉన్నప్పుడు the devil cannot touch us. అపవాది మనల్ని తాకలేదు. Impossible. అసాధ్యం. You must have that faith. మీకు విశ్వాసం ఉండాలి. Jesus Christ defeated Satan on the cross. యేసుక్రీస్తు ప్రభు వారు The Lord సిలువలో says, సాతాను I will be an enemy to your enemies. నీ శత్రువులకు నేను శత్రువు అంటున్నారు. Now see what the Lord says. ఇప్పుడు ప్రభు ఏం చెప్పారు చూడండి. Matthew chapter 18. Matthew chapter 18. మత్తయి సువార్త 18వ అధ్యాయం Verse 18. 18వ వచనం. Whatever I say to you, whatever you bind on earth will be bound in heaven. మీరు భూమి మీద దేనిని బంధించరో పరలోకమందు బంధించబడను. Which heaven is that? ఏమిటి పరలోకం? That is not the third heaven where God is. దేవుడు ఉండేటటువంటి మూడవ ఆకాశం కాదు అది. That is the heavenlies, the second heaven where the devil is. అంటే అపవాది ఉండేటటువంటిది రెండవ ఆకాశం. That is what we read in Ephesians 6 in the heavenlies. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఏదో చూస్తున్నావా? In that heaven, ఆకాశమందున్నటువంటి where మండలం the అది. devil and his demons are, అక్కడ అపవాది దయ్యాలు ఇవన్నీ ఉన్నాయి. who's called the prince of the power of the air. అవి వాయుమండల సంబంధమైన శక్తులు That heavens. ఆకాశంలో ఉన్నాయి. We bind something on earth, it is bound there. ఈ భూమి మీద దేనైతే బంధిస్తున్నావో అక్కడ When బంధించబడుతుంది. Satan works in your home, సాతాను మీ ఇంట్లో ఏదైనా పని or చేస్తుంది, among your children, లేకపోతే మీ పిల్లల్లో, or in your church, మీ సంఘంలో, from his headquarters in second heaven, he is doing some confusion in your రెండో house. ఆకాశంలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ దగ్గర నుంచి ఇక్కడ ఏదో కలవరం What should సృష్టిస్తుంది. you do? మీరేం చేయాలి? You got to bind his activity over there. అక్కడ ఉన్నటువంటి తన కార్యకలాపాలు Bind it here, ఇక్కడ బంధించండి. and it will be bound there. అక్కడ బంధించబట్టం అయిపోతుంది. And your child will be free. మీ బిడ్డ స్వేచ్ఛ Your పొందుతాడు. problem will be solved. మీ సమస్య పరిష్కారం పొందుతుంది. But there is one important condition. అయితే ఒక ప్రాముఖ్యమైన సంగతి, This is not like casting out a demon. ఇది దయ్యాన్ని వెళ్ళగొట్టినట్టు కాదు. Casting out demon, one man can do it, దయ్యాన్ని వెళ్ళగొట్టడం ఒక మనుషుడు చేయొచ్చు, or one sister. లేకుంటే ఒక సహోదరి చేయొచ్చు. But this type of binding, అయితే ఇట్లా బంధించడం you need minimum 2 people. కనీసం ఇద్దరు ఉండాలి. Minimum 2 people. కనీసం One person can't do it. ఒక్క వ్యక్తి చేయలేడు. It says here, ఇక్కడ రాయబడింది verse 19. 19వ వచనం. If 2 of you మీలో ఇద్దరు agree, తాము
ఏకీభవించి, if you're a husband and wife, మీరు భార్యాభర్తలైతే agree. ఏకీభవించండి. In Jesus' name we agree. యేసు నామమున మేము ఏకీభవిస్తున్నాం. We bind Satan's activity. సాతాను కార్యకలాపాలను బంధిస్తున్నాం. Confusion is causing in our son or daughter. మా కుమారుల్లో గాని కుమార్తెల్లో గాని కలవరం In సృష్టిస్తున్నాడు. Jesus' name we free him. యేసు నామమున తనకు విడుదలిస్తున్నాం. If you're a widow, నువ్వు విధవరాలు అయితే pray with your son or daughter or some other sister. నీ కుమారుడితోనో కుమార్తెతోనో వేరే సహోదరితోనో Be united. ఏకీభవించండి. If you're an elder in a church, సంఘంలోనే ఒక పెద్దవైతే with your fellow elder, నీకు సహపాఠి పెద్దతో be one. ఏకీభవించండి. Then you can have authority over Satan. అప్పుడు పాపంపై అధికారం ఉంటుంది. But if you're fighting with your wife, అయితే నీ భార్యతోనూ పోట్లాడుతుంటే you have no authority over Satan. అధికారం లేదు, ఏమీ లేదు. That సాతాను is how the devil comes to harasses our children. ఈ రీతిగా అపవాది మన పిల్లలను శ్రమలు కలిగిస్తాడు. God wants husband and wife to be one. దేవుడు కోరేది ఏమిటంటే భార్యాభర్తల ఐక్యత కలిగి Then they ఉండాలి. have authority over Satan, అప్పుడు సాతాను మీద అధికారం ఉంటుంది. according to this verse. ఈ వాక్యానుసారంగా. But the devil tries to bring a gap between them, అయితే అపవాది వాళ్ళ మధ్యలో ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తాడు. and then he can come through. ఎందుకంటే ఆ మధ్యలోకి అపవాది And వస్తాడు. when he comes through, ఆయన లోపలికి వచ్చినప్పుడు then he can attack your poor children. ఇంకా మీ అమాయకులైన మీ పిల్లల మీద పడతాడు. How did the devil come and attack your children? అపవాది వచ్చి మీ పిల్లల మీద ఎట్లా ఎదుర్కొంటాడు? Because you and your husband had a fight. ఎందుకంటే భార్యాభర్తల మధ్యలో పోట్లాటలు ఉన్నాయి. Now when you go home from the meeting, ఈ మీటింగ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి please close that gap. భార్యాభర్తలకు మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్ ను పూర్తి చేసేయండి. Are you going to do it? చేస్తారా? Not tomorrow, రేపు కాదు, tonight. ఈ రాత్రే. Do you leave your door open at night? మీరు రాత్రి సమయంలో తలుపు తెరిచుంటే Yes or no? అవునా కదా? Are you afraid of thieves? దొంగలంటే భయమా? You should be more afraid of the devil. అపవాదంటే అసలు ఇంకా భయపడాలి. Just like you lock the door at night, చూడండి, రాత్రి సమయంలో దొంగలు రాకుండా తలుపేసేస్తారు కదా. this gap between you and your husband, you and your wife, close it. అట్లనే నీకు నీ భార్యకి లేకుంటే నీకు నీ భర్తకి ఉన్నటువంటి భేదాన్ని అది తీసివేయాలి. And tell the devil, kneel down both of you, మీ ఇద్దరు కలిసి and మోకరించండి. tell the devil, అపవాదం చెప్పండి, from now on you have no power in this house. ఇప్పటి నుండి ఇంట్లో నీకు శక్తి లేదు. You were defeated on the cross. శిలువ మీద నీవు ఓడిపోయావు. My wife and I have been married for 34 years. మరి నేను నా భార్య 34 సంవత్సరాలుగా వివాహ జీవితాన్ని కలిగి ఉన్నాం. We are very happy. మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. But we have had many problems in our life because we serve the Lord. మేము ప్రభువుని సేవిస్తున్నాం కనుక అనేకమైన సమస్యలు ఉంటాయి జీవితంలో. The devil has attacked us in so many ways. అపవాది అనేక రీతిలుగా మా మీద పడుతుంటాడు. Through relatives and people fighting against us and taking cases to the court against us and all types of things. బంధువుల ద్వారా ప్రజలు మా మీద కొట్లాడటానికి రావడానికి, లేకుండా కొంతమంది మా మీద కేసులు Attacking our వేయడానికి, children. Attacking our మా children. పిల్లల మీద పడటం. And what do? ఏం చేస్తాం? My wife and I kneel down. నా భార్య నేను మోకరించి We bind Satan's activities. సాతాను కార్యకలాపాలన్నీ కట్టేస్తాం. I want to tell you this. ఇది మీకు చెప్పాలని కోరుతున్నాను. It always works. ఎప్పుడు కూడా ఇది కార్యం చేస్తుంది. We have proved it for 34 years. 34 సంవత్సరాలుగా మా వివాహ జీవితంలో దీన్ని రుజువు చేస్తున్నాం. It always works. అది ఎప్పుడు కూడా ఫలితం వస్తుంది. Not only for me, నాకే కాదు, for you. నీకు కూడా. Heaven and earth will pass away. This word will not pass భూమి away. ఆకాశములు గతించిపోవును గానీ నా మాటలు ఎల్లప్పుడు Heaven గతింపవు. and earth will pass away. This word will not pass away. భూమి ఆకాశములు గతించిపోను, నా మాటలు గతింపవు. We sing many songs of the Bible. I wish somebody would write a song like this. Mara- Heaven and earth will pass away, but this word will not pass మరి away. బైబిల్ గురించి బైబిల్ పల్లవులు చాలా మంది రాస్తారు అని అనుకుంటా. దీని మీద కూడా ఎవరైనా రాయాలి. భూమి ఆకాశములు గతించినా గతించిపోతాయి Heaven and గానీ earth మాటలు will pass గతించవు. away. This word will not pass away. ఇట్లా మనం పాడాలి. భూమి ఆకాశములు గతించిపోయినా గానీ ఈ నా మాటలు This is the గతించవు. word of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి మాటలు ఇవి. It always works. ఎప్పుడు కూడా ఇది కార్యం In చేస్తుంది. 100 years, in 2000 years, it always works. 100 సంవత్సరాలైనా 2000 సంవత్సరాలైనా ఎప్పుడు కూడా ఇది పనిచేస్తుంది. Dear brothers and ప్రియ sisters, సహోదరులారా సహోదరులారా, let's drive the devil out of our homes, అపవాదిని మన గృహాల్లోంచి తరిమేద్దాం, out of our churches, మన సంఘాల్లోంచి. and let the name of Jesus Christ be honored in Andhra and in India. యేసుక్రీస్తు ప్రభువారి నామము ఆంధ్రాలోను ఇండియాలోను ఘనపరచబడును గాక. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Now, we are to respond to the word of God that we have heard during this last 1 week. ఈ గతించిన వారం రోజులుగా మనం వింటున్నటువంటి దేవుని వాక్యానికి మనం బదులు చెప్పాలి. Keep your conscience clear మీ మనస్సాక్షి నిర్మలంగా ఉంచుకోండి. and humble yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. Always keep your conscience clear. ఎల్లప్పుడూ మనస్సాక్షి నిర్మలంగా ఉంచుకోండి. Always humble yourself. ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. Never be afraid of Satan anymore. సాతానంటే ఇంక ఎప్పుడు మీరు భయపడద్దు. Never fight with human beings anymore. మనుషులతో ఏమాత్రం మీరు పోట్లాడొద్దు. Resist the devil. అపవాదిని ఎదిరించండి. Give your testimony to the devil. అపవాదికి మీ సాక్ష్యం చెప్పండి. I don't belong to you, నేను Satan. నీకు చెందినవాడు కాదు సాతానా.
Right now, say, tell the devil, ఇప్పుడే అపవాదితో చెప్పండి, Satan, I don't belong to you. సాతానా నీకు చెందినవాడు కాదు, I belong to Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు చెందినవాడు. Jesus Christ is my Lord. యేసుక్రీస్తు ప్రభు నా ప్రభు. I don't belong to you, నేను నీకు Satan. చెందినవాడు కాదు సాతానా. You can't touch me. నీవు నన్ను తాకలేవు, You can't touch my family. నా కుటుంబాన్ని తాకలేవు, You can't touch my property. నా ఆస్తులను తాకలేవు, You can't touch anything in my life. నా జీవితంలో దేనిని ముట్టుకోలేవు. You were defeated on the cross. శిలువ మీద ఓడిపోయావు. 2000 years ago you were defeated. 2000 సంవత్సరాలకు పూర్వం నీవు ఓడిపోయావు. You cannot touch me, you cannot defeat me. నీవు నన్ను తాకలేవు, నన్ను ఓడించలేవు. I resist you in the name of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని నేను I resist ఎదిరిస్తాను. you in Jesus' name. యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని నేను He ఎదిరిస్తున్నాను. will flee from you. మీ యొద్ద నుండి పారిపోతాడు. You believe that? నమ్ముతున్నారా ఇది? Say, thank you, Lord. ప్రభువా నీకు వందనాలు Thank you, చెప్పండి. Lord, for defeating Satan on the ప్రభువా cross. for me. సాతానును కలవరి శిలువ మీద ఓడించినందుకు నీకు వందనాలు. Thank you for taking my sins on the cross. నా పాపములన్నింటినీ శిలువ మీద వేసుకున్నందుకు Thank వందనాలు. you for cleansing my heart with your blood. నీ రక్తముతో నా హృదయాన్ని శుద్ధీకరించినందుకు వందనాలు. Thank you, Lord Jesus. ప్రభువా యేసు నీకు వందనాలు. Thank you for forgiving my sins. నా పాపములను Thank క్షమించినందుకు you for వందనాలు. defeating Satan on the cross. సాతానుని శిలువ మీద ఓడించినందుకు వందనాలు. Lift up your heart to God. మీ హృదయాన్ని దేవుని Say, వైపు thank you, పైకెత్తండి. Lord. Thank you for defeating Satan on the ప్రభువా cross. శిలువ మీద సాతానుని ఓడించినందుకు వందనాలు. Heavenly Father, పరలోకపు తండ్రి, I pray for all the dear brothers and sisters here. ఇక్కడ ఉన్నటువంటి ప్రియమైన సహోదరులు సహోదరులందరూ కూడా ప్రార్థిస్తున్నాం. I pray that they will go forth strong in faith. ప్రభువా వారు విశ్వాసమునందు బలంగా ఎదుగునట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. Never be afraid of the devil anymore. అపవాదంటే ఇంక ఏమాత్రం భయపడుకుందరు Be గాక. united with their husbands and wives. భార్యాభర్తలు ఐక్యత కలిగి ఉందరు గాక. Be united with their fellow believers in their local church. మరి స్థానిక సమాజంలో సహపాఠి విశ్వాసులతో ఐక్యత కలిగి And be ఉందరు. overcomers. వారు జయించేవారుగా ఉందరు గాక. Encourage them. వారిని ప్రోత్సహించండి. Encourage everybody here. ఇక్కడ ఉన్న ప్రతి వారిని ప్రోత్సహించండి. And whatever problem anybody faces, ఎవరైనా ఏ సమస్యను ఎదుర్కొంటుంటే solve it for them. ప్రభు వారి కొరకు దాన్ని We పరిష్కరించండి. stand on behalf of all those who are being oppressed here. ప్రభు ఇక్కడ ఎవరైతే బాధింపబడుతున్నారో వారందరి పక్షంగా మీరు ఉండండి. In Jesus' name, యేసు నామమున we ప్రార్థిస్తున్నాం. bind Satan. సాతానుని బంధిస్తున్నాం. We command you, Satan, take your hands off God's people. సాతానా దేవుని ప్రజల నుండి మీద నుండి నీ చేతులు తీసివేయమని మేము Take your ఆజ్ఞాపిస్తున్నాం. hands off right now. ఇప్పుడే నీ చేతులు తీసివేయి. You've got no right to touch the people of God. దేవుని ప్రజలను తాకే శక్తి నీకు లేదు.